కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్లుగా బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోసిందే బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలోనే బీసీల రిజర్వేషన్లు 22% కుదించారని ఆక్షేపించారు. అబద్దాలకు అంబాసిడర్గా మారిన కేటీఆర్ తప్పుడు ప్రచారాన్ని బీసీలు విశ్వసించారని సీతక్క వ్యాఖ్యానించారు. కొన్ని మండలాల్లో రిజర్వేషన్లు పెరిగినట్లుగా, మరికొన్ని మండలాల్లో తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడా తగ్గలేదన్నారు. తాము ఇచ్చినట్లుగానే బీసీలకు 42% సీట్లు బీఆర్ఎస్ ఇస్తుందో లేదో చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. 2014 స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు 34% స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. బీసీలకు ఇచ్చింది నువ్వు 22%. గొంతు కోసింది ఎవరు? నువ్వు. వారెంతో వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది. గ్రామాలలో పారిశుద్ధ్యం గాని రావాల్సినటువంటి 3,000 కోట్లు రాక గత 2 సంవత్సరాలుగా స్థానిక నాయకత్వంతో గ్రామాలలో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ కూడా మా పోరాటాన్ని ఆపము. ఎక్కడ ఆగితే, ఎక్కడ బ్రేక్ పడితే అక్కడ సంబరాలు చేసుకుందాం, బీసీలకి రిజర్వేషన్ అందకుంటే బాగుండని కుట్రలు చేసిరు. నోరు విప్పితే అబద్దాలు ప్రచారం చేయాలి, సంబరాలు చేసుకోవాలి. ఇదే మీ పని. కులాల మధ్య కొట్లాటలు, మతాల మధ్య కొట్లాటలు, ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది మీకు వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఇవాళ మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు, ఆ మండలము చిన్నది అయినప్పుడు లేదా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కొన్ని బీసీలకు రిజర్వేషన్ చేయలేకపోయినమాట వాస్తవం. దాన్ని కూడా అక్కడోడు ఇక్కడోడు ఎవడో ఒకడు మాలాంటి వాళ్ళను అడిగినప్పుడు నిలదీసిర్రు ముఖం చాటేసుకొని పోవాల్సిన అవసరం నాకేం పట్టిందా? కావాలని బీఆర్ఎస్ నాయకులు కొంతమందితో ఇలా తప్పుడు ప్రచారం చేయించడం, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఫాలో అయినము.